ఇటీవల పరిణామాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం చైనాతో సంబంధాలని మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నిస్తోంది అని. ఇది సంఘ్ పరివార్లో చైనా వ్యతిరేక భావజాలము ప్రచారము ఏదున్నా ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడుతోంది. భారత చైనా సంబంధాలని నార్మల్సీ తీసుకురావటానికి. వాస్తవంగా ఇది ఏకపక్షంగా కూడా కాదు, చైనా వైపు నుంచి కూడా ఆ రకమైన చొరవ కనిపిస్తుంది. భారత్ చైనాలు మళ్ళీ ఎందుకు దగ్గర కావాలని చూస్తున్నాయి, దీనికి మనకు కనబడుతున్న సంకేతాలు ఏంటి, అలాగే భారత్ చైనా సంబంధాలలో ఉండే పరిమితులేంటి, ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ముందు అసలు ఏంటి దీనికి బ్యాక్డ్రాప్ ఏంటి ఒకసారి చూద్దాం. భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం ఒక పెద్ద సమస్య. ఒక దశలో 60s ఇండియా చైనా మిలిటరీ కాన్ఫ్లిక్ట్ కూడా ఇది కారణమైంది. కానీ తర్వాత చాలా కాలం పాటు భారత్కు చైనాకు మధ్య సరిహద్దు మీద మిలిటరీ ఘర్షణ లేదు. మరీ ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న కృషి ఏంటంటే అట్లీస్ట్ సరిహద్దు మీద పీస్, ట్రాంక్విలిటీ అండ్ నార్మల్సీని మెయింటైన్ చేద్దాం. సరిహద్దు వివాదం పైన ఒక పొలిటికల్ డైలాగ్ రెండు దేశాలు చర్చించుకుందాం. సరిహద్దు వివాదం సంక్లిష్టమైంది కనుక, అది తొందరగా పరిష్కారం కాదు కనుక ఈలోగా వ్యాపార వాణిజ్య సాంస్కృతిక సంబంధాలు కొనసాగించుకుందాం. ఈ అండర్స్టాండింగ్తో ఇండియా చైనా రిలేషన్స్ గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగేదాకా కొనసాగాయి. కానీ గాల్వాన్ లోయ వద్ద చైనా సైనికులు చూపినటువంటి అగ్రెషన్తో సమస్య మారిపోయింది. మన దేశానికి చెందిన 20 మంది సైనికులు చనిపోయారు. చైనా నుంచి కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయకపోయినా అటువైపు చనిపోయారు. దీంతో రెండు దేశాల సంబంధాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. భారతదేశంలో కూడా చైనా బాయ్కాట్ చైనా అనే నినాదాలు పెరిగాయి. చైనా యాప్స్ను బ్యాన్ చేయడం మొదలైంది. ఇవన్నీ జరిగాయి. కానీ తర్వాత క్రమంలో మళ్ళీ చైనాతో వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇండియా చైనా ఈవెన్ టుడే టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్గా ఉన్నాయి. ఇటీవలైతే చైనా నుంచి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆహ్వానించాలంటూ ప్రభుత్వమే వాదిస్తుంది. లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో కూడా ప్రభుత్వం ఆర్గ్యూ చేసింది చైనీస్ ఎఫ్డిఐని ఆహ్వానించాలి అని. దాంతోపాటు ఇటీవల పరిణామాలు చూస్తే మరింత స్పష్టంగా భారత్ చైనా సంబంధాలని తిరిగి సాధారణ స్థితికి తేవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో లేటెస్ట్ ఇవాళ చూసింది మనము చైనా నుంచి భారత్కు వచ్చే పర్యాటకులకు వీసాలు ఇవ్వటానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వాస్తవంగా 2018, 2019 వరకు కూడా చైనా వాళ్ళు భారత్లో బాగానే పర్యటించేవారు. ఇప్పుడు ఫిగర్స్ గణాంకాలు చూస్తే 2018లో 2,80,000 చైనీస్ ఇండియాలో పర్యటించారు. ఆ ఏడాదిలో భారతదేశంలో పర్యటించిన మొత్తం ఫారిన్ టూరిస్టులలో 2.8% చైనా వారే. ఇది 2019కి వచ్చే వరకు మళ్ళీ పెరిగి 3,40,000 అయింది. సో 2019లో 3,40,000 చైనీస్ ఇండియాలో పర్యటించారు. ఆ ఏడాది భారతదేశంలో పర్యటించిన విదేశీ పర్యాటకులు ఫారిన్ టూరిస్టులో 3.1% చైనా వారు. సో అప్పటి వరకు 2019 వరకు ఇండియాకు వస్తున్న విదేశీయుల్లో డెస్టినేషన్ వైజ్గా చూస్తే టాప్ 10 కంట్రీస్లో చైనా ఉండేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫారిన్ టూరిస్ట్ విజిటింగ్ అవర్ కంట్రీ. కానీ 2020లో కోవిడ్ వచ్చింది. దాంతో చైనా నుంచి మనమే కాదు ప్రపంచమంతా ట్రావెల్ రెస్ట్రిక్ట్ చేసింది. అలాగే ఆ తర్వాత గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్, దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దాదాపు స్తంభించిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ భారత ఎంబసీ బీజింగ్లో ప్రకటించింది మేము చైనా వారికి వీసాలు ఇస్తున్నామని. సో ఎందుకు ఇది జరిగింది? ఇది కూడా ఏదో అకస్మాత్తుగా జరగలేదు, దీనికి ఒక ప్రాసెస్ ఉంది. లాస్ట్ అక్టోబర్ అంటే 2024 అక్టోబర్లో భారత్ చైనాలు డిస్ఎంగేజ్మెంట్ చేసుకోవాలి సరిహద్దు పైన నిర్ణయానికి వచ్చాయి. బార్డర్ డిస్ఎంగేజ్మెంట్ అంటారు. అంటే రెండు దేశాల సైన్యాలు
తమ పొజిషన్స్కు కాస్త వెనక్కి రావడం, అంటే మోహరించుకొని ఉండకుండా వెనక్కి రావడం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బార్డర్ పైన ఏది చిన్న సమస్య వచ్చినా చిలికి గాలివాన పడకుండా గాల్వాన్ తరహా ఇన్సిడెంట్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని మిలిటరీ పరిభాషలో డిస్ఎంగేజ్మెంట్ అంటారు. ఇది సిగ్నిఫికెంట్ మెషర్, ఎందుకంటే భారతదేశం మొదటి నుంచి చెప్తూ వచ్చింది సరిహద్దులో ప్రశాంతత లేకుండా, సరిహద్దుల్లో పీస్, ట్రాంక్విలిటీ, నార్మల్సీ, శాంతి, ప్రశాంతత, సాధారణ పరిస్థితులు లేకుండా రెండు దేశాల సంబంధాలు ఒక అడుగులో ముందుకు పోవని. సో అందువల్ల లాస్ట్ అక్టోబర్లో బార్డర్ డిస్ఎంగేజ్మెంట్తో మొదలైంది ఈ రెస్టరేషన్ ఆఫ్ నార్మల్సీ ఇన్ ఇండియా చైనా రిలేషన్స్. ఆ తర్వాత రష్యాలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జిన్పింగ్లు సమావేశమయ్యారు. ఈ రెండు దేశాల సంబంధాల మధ్య మళ్ళీ సాధారణ పరిస్థితి తీసుకొచ్చే ప్రక్రియను వేగిరపరచాలి, స్పీడప్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆ సరిహద్దుపై కూడా మళ్ళీ పొలిటికల్ డైలాగ్, ఎస్ఆర్ లెవెల్ అంటారు, సీనియర్ రిప్రజెంటేటివ్ స్థాయిలో బార్డర్ టాక్స్ మొదలయ్యాయి. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ చైనా వెళ్ళారు. వాళ్ళ చైనా ఫారెన్ నేషనల్ ఈ బార్డర్ ఇష్యూస్కు రిప్రజెంట్ చేస్తున్న హై ర్యాంకింగ్ అఫీషియల్ ఇండియాకు వస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా జరిగింది. ఇక 2025కి వచ్చేవరకు ఇది మరింత స్పీడ్ అందుకుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ చైనాలో జరిగితే ఆ సమ్మిట్కు ముందు డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్కు రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు, ఫారిన్ మినిస్టర్ మీటింగ్కు జయశంకర్ వెళ్ళాడు, మన ఫారిన్ మినిస్టర్ జిన్పింగ్తో కూడా కలిశాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ పరిస్థితికి వస్తే, నార్మల్సీకి వస్తే అది ఇద్దరికీ లాభము అని. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ ఏడాదిలో చైనాలో పర్యటించబోతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లెవెల్ మీటింగ్ ఉంది. సో ఇది ప్రాసెస్. ఈలోగా కైలాస్ మానస్ సరోవర్ యాత్రను చైనా అనుమతించింది. ఇరిటెంట్ లేవని కాదు, ఇప్పుడు తాజాగా నిన్న కూడా పత్రికల్లో వచ్చింది, బ్రహ్మపుత్ర నది, మన వైపు బ్రహ్మపుత్ర అంటాం, చైనా వైపు చైనీస్ నేమ్ ఉంది, దానిపైన ఒక భారీ డ్యామ్ చైనా ప్లాన్ చేస్తుందని. అది మన దేశంలోకి నీటి సరఫరా పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని. అందుకే మనం కూడా అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని రిజర్వాయర్లు నిర్మించడానికి పూనుకుంటున్నాం. సో ఇలా ఇష్యూస్ ఉన్నాయి, లేవని కాదు, కానీ ఇష్యూస్ ఉన్నా కూడా ఒక నార్మల్ సిచ్యువేషన్ తీసుకురావటానికి ఒక ప్రయత్నం సిన్సియర్గా మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వైపు నుంచి నడుస్తుంది, అటు చైనా నుంచి కూడా నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? ఇది ఒకటి కీలకమైన అంశం మనకు. ఎందుకు వై ఇండియా ఈజ్ కోజింగ్ అప్ టు చైనా, మనం ఎందుకు చైనాతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని చూస్తున్నాం. దీనికి మొదటి కారణం, ఇమీడియట్ కారణంగా చెప్పేది, 2026లో బ్రిక్స్ సమ్మిట్ ఉంది. సో బ్రిక్స్ సమ్మిట్ ఇండియాలో జరగబోతుంది నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్ బ్రెజిల్లో జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జరగబోతుంది. దీన్ని ఒక భారీ ఈవెంట్గా మార్చాలి అని నరేంద్ర మోడీ ఆలోచన. మీకు తెలుసు G20 రొటీన్ శిఖరాగ్ర సభను కూడా ఎంత గ్రాండ్ ఫారిన్ పాలసీ ఈవెంట్గా మోడీ మార్చారో చూసాం. అది రొటీన్గా జరిగే మీటింగ్స్ అసలు యాక్చువల్గా, కానీ దాన్ని అంత పెద్ద ఎత్తున చేశారు. సో నరేంద్ర మోడీ ప్రభుత్వము బ్రిక్స్ సమ్మిట్ను ఒక పెద్ద ప్రాపగండా ఈవెంట్గా, ఒక ఫారిన్ పాలసీ ఈవెంట్గా, ఒక బలమైన విశ్వగురువు నరేటివ్ను దేశ ప్రజల్లో పంపించడానికి, అంటే మోడీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా రూపాంతరం చెందుతోంది అనే ఒక పొలిటికల్ నరేటివ్ పంపడాలి అంటే ఆ మీటింగ్కు జిన్పింగ్ రావాలి, పుటిన్ రావాలి. రాకపోతే దానికి ఉండే క్యారెక్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఇటీవల బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్కి ఇద్దరు రాలే, దాంతో దాని ప్రాధాన్యత తగ్గిపోయింది. పుటిన్ ఎలాగో వస్తాడు ఇండియాకు ఫ్రెండ్ కనుక, జిన్పింగ్ను రప్పించడానికి ఈ ప్రాసెస్ అంతా నార్మల్ అవుతుంది. ఇప్పుడు SCO షాంఘై కోఆపరేషన్ మీటింగ్కు ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్తే ఇయర్, నెక్స్ట్ ఇయర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అయిపోతుంది ఇయర్, నెక్స్ట్ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్కు జిన్పింగ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ఇది మొదటి రీజన్. అయితే కేవలం బ్రిక్స్ సమ్మిట్ దాని చుట్టూ ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తానికైనా కాదు, దీనికి వ్యూహాత్మక కారణాలు కూడా ఉన్నాయి. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్. మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు మొదటిసారిగా చూసాం. చైనా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ కొత్త మీకు కాదు, కానీ పెద్ద ఎత్తున చైనా వెపన్స్తో పాకిస్తాన్ మనపై యుద్ధం చేసింది.
ఇవాళ పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే వెపన్స్లో 81% చైనావే. సో చైనా శాటిలైట్ సర్వేలెన్స్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి అందించింది. సో చైనా పాకిస్తాన్ నెక్సెస్ అనేది మనకు ఛాలెంజ్. బీజేపీ పరివారం సోషల్ మీడియాలో సంగతి ఏం చూద్దాం, యుద్ధాన్ని కొట్టేద్దాం, చైనాను కొడదాం, పాకిస్తాన్ కొడదామని అంటుంటారు. కానీ 4 రోజులకి యుద్ధాన్ని ఆపారు కదా. ఎవరు ఆపమన్నారు? మోడీని. సో అందువల్ల ఒక సోషల్ మీడియాలో విశృంఖల ప్రచారం వేరు, గవర్నమెంట్ వివరించే తీరు వేరు. అందువల్ల భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఏకకాలంలో చైనా పాకిస్తాన్తో ఘర్షణ కోరుకోవడం లేదు. దీన్నే 2 ఫ్రంట్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అంటే 2 వైపుల నుంచి ఘర్షణ మనకు ఇష్టం లేదు. ఇది వ్యూహరచన సహజం కదా. అందువల్ల దీన్ని విడగొట్టడానికి ఎప్పుడైనా ఇద్దరూ కలిసి వచ్చి దాడి చేస్తే నష్టం పెరుగుతుంది. సో అందువల్ల ఆ నష్టాన్ని నివారించడానికి వ్యూహాత్మకంగా చైనాను పాకిస్తాన్ డీకపుల్ చేయాలి. అదంత సులభమైన పని కాదు. బట్ కనీసము చైనా పాకిస్తాన్లతో ఏకకాలంలో ఘర్షణ రాని పరిస్థితి తెచ్చుకోవాలి. ఇది ఇండియా స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్. ఇది నెరవేరాలంటే చైనాతో సంబంధాలు నార్మల్ కావాలి. ఇక 3వది డొనాల్డ్ ట్రంప్ ఫ్యాక్టర్. ట్రంప్ ఇటు ఇండియాను చైనాను వాయిస్తున్నాడు. సో ఫ్రెండ్ ఫో అనే తేడా లేదు. మనము ట్రంప్ అమెరికా పైన చాలా ఆశలు పెట్టుకున్నాం. ఎందుకంటే మీకు క్వాడ్లో అంటే చైనా వ్యతిరేక కూటమి, అమెరికా నాయకత్వం కూటమి క్వాడ్. సో అక్కడ చైనాను కంటైన్ చేయాలన్నది అమెరికా లక్ష్యం, చైనాను కంటైన్ చేయాలన్నది ఇండియా లక్ష్యం. అందువల్ల భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్లో ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే క్వాడ్లో ఒక మెంబర్ కంట్రీ ఇండియా అన్యాయంగా పాకిస్తాన్ దుర్మార్గానికి బలైతే పాకిస్తాన్ పేరు పెట్టి ఖండించడానికి క్వాడ్ సిద్ధపడాలి. మరి ఎందుకు ఆ క్వాడ్ ఎత్తుకబెట్టినా? మనకు అవసరం రానప్పుడు ఆ కూటములు ఏం పనిచేస్తాయి? సో చైనాకు వ్యతిరేకంగా మనము అమెరికాకు ఉపయోగపడుతున్నాం. మనం చాలా ముఖ్యమని అమెరికాకు తెలుసు. అయినా భారత్ పట్ల అమెరికా చూపుతున్న విశ్వాసరాహిత్యం ఏంటిది? పాకిస్తాన్, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ ఏకంగా ప్రేమలు వరకబోస్తున్నాడు. అసీం మునీర్కు అంత ప్రియారిటీ ఇచ్చాడు. F-16 ప్యాకేజ్ ఇచ్చాడు పాకిస్తాన్కు. IMF, వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించాడు. ఇప్పుడు పాకిస్తాన్కు మరింతగా డిఫెన్స్ కోఆపరేషన్ పెంచాలని చూస్తున్నాడు. అమెరికాకు ఉండొచ్చు. చైనా పైన పాకిస్తాన్ ఓవర్ డిపెండెన్స్ను తగ్గించాలి అన్నది అమెరికా వ్యూహం. పాకిస్తాన్ వ్యూహం ఏంటి? అటు అమెరికా నుంచి లాభపడాలి, చైనా నుంచి లాభపడాలి. మరి మనం ఏం చేయాలి? అమెరికా వాడేమో చైనా పైన ఓవర్ డిపెండెన్స్ పాకిస్తాన్కు ఉండకూడదు అని పాకిస్తాన్ దువ్వుతున్నాడు. పాకిస్తాన్ ఏమో వాడు రెండింటితో లాభపడుతున్నాడు. మనకు చైనాతో ఎలాగో లాభపడవు, అమెరికాతో కూడా లాభపడలేదు. మనం ఏం చేయాలి? అమెరికా కొరకు మనం చైనాతో ఘర్షణ పెంచుకుందామా? ఇది ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఎంతో కొంత ఆలోచన మొదలైనట్టుంది. అందుకే మనము ఇండియా కూడా చైనాతో నార్మల్ రిలేషన్ తీసుకురాస్తే ట్రంప్తో మనకు పడే డీలింగ్లో ఒక కౌంటర్ వెయిట్గా ఉపయోగపడుతుంది. 4వది రష్యా, ఇండియా, చైనా ఈ వేదికను తిరిగి పునరుద్ధరించాలి అని ఇటీవల రష్యా ప్రతిపాదించింది. వాస్తవంగా ఇదేం గ్రూపింగ్ కాదు, బ్రిక్స్ లాగా. ఇప్పుడు బ్రిక్స్ పై ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. బ్రిక్స్ పైన ఒక ఆంక్షలు విధిస్తూ అంటున్నాడు. బట్ ఇటీవల కూడా అమెరికా ట్రంప్ 100% రష్యాతో ట్రేడ్ చేసే దేశాల పైన 100% టారిఫ్ విధిస్తూ అంటున్నాడు. లిండ్సే గ్రామ్ అనే అమెరికన్ రిపబ్లికన్ సెనేటర్ ఏకంగా పార్లమెంట్లో బిల్లే పెట్టాడు. 500% టారిఫ్ విధించాలని. వీల్ క్రష్ యువర్ ఎకానమీ అంటున్నాడు. నాటో చీఫ్ హెచ్చరిస్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫోన్ చేసి పుటిన్ ఆపాలి అని. అందువల్ల అమెరికా ఏకపక్షంగా చేస్తున్న దాదాగిరికి ఒక కౌంటర్ చేసేందుకు కూడా చైనాతో బెటర్ రిలేషన్స్ ఒక సిగ్నల్గా అమెరికాకు ఉంటుంది. ఇది కూడా వ్యూహాత్మక కారణం. అందువల్ల చాలా కీలకమైన వ్యూహాత్మక కారణాల వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. అఫ్కోర్స్ చైనాకు కూడా ఇది అవసరం. ఎందుకంటే అమెరికాను ఎదుర్కోవటానికి, అమెరికా ఎత్తుగడల్ని కౌంటర్ చేయడానికి ఇండియా లాంటి దేశంతో నార్మల్ రిలేషన్స్ చైనాకు కూడా అవసరం కనుక అక్కడ 2 దేశాల ఇంట్రెస్ట్లు కన్వర్జెన్స్ కావడం వల్ల ఈ మేరకైనా 2 దేశాల సంబంధాలు మెరుగుపడే ప్రక్రియ మొదలైంది.